సో యూనిట్ క్లాస్ గుర్తున్నాయి ఏ సిస్టమ్ అన్నది. సో స్టార్టింగ్లో మనం ఫస్ట్ టోటల్ కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్గా డిఫైన్ చేసాం, కరెక్టా? క్లాసిఫై చేసాం. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేకుండా మనం సమ్ ఫిక్స్డ్ అమౌంట్ని మంత్లీ పే చేస్తూ ఉంటాం, పీరియాడిక్ బేసిస్. దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ కాస్ట్. అదే వేరియబుల్ కాస్ట్ అంటే ఏమవుతుంది? నంబర్ ఆఫ్ యూనిట్స్ని బట్టి చేంజ్ అవుతుందా అవదా? అవుతుంది. సో వేరియబుల్ కాస్ట్. సో మెయిన్గా ఈ 2 టర్మ్స్ డిస్కస్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ నిన్న క్లాస్లో మనము కాస్ట్ డ్రైవర్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తాం. కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటి? ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్స్ ది టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ని ఎఫెక్ట్ చేసి ఏ ఫ్యాక్టర్ అయినా అవ్వచ్చు, దట్ విల్ బి కాల్డ్ యాజ్ కాస్ట్ డ్రైవర్స్. మరి కాస్ట్ ఆబ్జెక్ట్ అయితే మనం ఏ పర్పస్ మీద కాస్ట్ ఇంకర్ అవుతున్నామో ఆ పర్పస్ని ఏమంటాం? కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. దీంతో పాటు ఏం డిస్కస్ చేస్తాం? ఇంకా రిలవెంట్ రేంజ్. రిలవెంట్ రేంజ్కి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుంటాం, కరెక్టా? మనం పర్టికులర్గా మన లిమిట్ని క్రాస్ అయితే మనకు వస్తున్న ఆర్డర్ని ఫుల్ఫిల్ చేయడానికి డెఫినెట్గా ఏం చేయాలి? బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేయాల్సి వస్తుంది. ఎక్స్పాన్షన్ చేసే క్రమంలో మన ఫిక్స్డ్ కాస్ట్ని ఎక్కువ ఇంకర్ అవ్వాల్సి వస్తుందా లేదా? ఎక్కువ ఇంకర్ అవుతాం. సో ఆటోమేటిక్గా మన ఫిక్స్డ్ కాస్ట్ రేంజ్ అనేది మారిపోతుంది. ఇదే కదా నిన్న చెప్పుకున్న ఎగ్జాంపుల్. మనం నార్మల్గా ఫిక్స్డ్ కాస్ట్ అంటే కాన్స్టెంట్గా ఉండాలి, బట్ ఇక్కడ ఫస్ట్ 3 months కాన్స్టెంట్గా ఉంది, 4th month చేంజ్ అయిపోతా ఉంది. 4th month 5th month ఒక కాస్ట్ చూపిస్తుంది. ఫస్ట్ 3 months కాన్స్టెంట్గా ఉంది, మరి 4th month 5th month కాన్స్టెంట్గా ఉంది, 6th month మరి వేరే చేంజ్ అవుతా ఉంది. సో అప్ టు పర్టికులర్ పాయింట్ వరకు మాత్రమే మనం చెప్పుకున్న 4 points. ఏది? ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్. ఈ పాయింట్ నథింగ్ బట్ కాస్ట్ బిహేవియర్. ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది, ఎప్పుడు చేంజ్ అవుతుంది అనేది విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్లో మాత్రమే వ్యాలిడ్ ఈ పాయింట్స్ అన్ని కూడా. ఓకేనా? సో మరి క్వశ్చన్స్లో కూడా ఇంప్లాయిడ్ మీనింగ్ ఏంటి అంటే వాడు స్పెసిఫిక్గా చెప్పకపోతే దాని మీనింగ్ ఏంటి అంటే ప్రొడక్షన్ అనేది విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్లో ఉందని మీనింగ్. క్వశ్చన్లో ఏమీ చెప్పకపోతే, ఒకవేళ లేదు రిలవెంట్ రేంజ్ని క్రాస్ అవుతుంది అంటే క్వశ్చన్లో డెఫినెట్గా మెన్షన్ చేస్తాడు. ఓకేనా? సో దాని తర్వాత ఏం నేర్చుకున్నాం? రెవెన్యూ నేర్చుకున్నాం, రెవెన్యూ డ్రైవర్ కూడా నేర్చుకున్నాం. యాక్టివిటీ లెవెల్ కూడా చూసాం కదా నిన్న, యాక్టివిటీ లెవెల్. సో ఆపరేటింగ్ ఇన్కమ్ ఇప్పుడు అవద్దు, మీకు కాస్త టైం పడుతుంది. అది ఫస్ట్ మీకు మీ అకౌంట్స్ బేసిక్స్ మీద కాస్త క్లారిటీ వచ్చిన తర్వాత ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఆపరేటింగ్ ఇన్కమ్. సో యాక్టివిటీ లెవెల్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో కాస్ట్ బిహేవియర్ మనం నేర్చుకున్న పాయింట్స్ కదా ఆల్రెడీ. ఇన్ టోటల్ ఏమవుతుంది, పర్ యూనిట్ ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ అయితే ఇన్ టోటల్ ఏమవుతుంది, పర్ యూనిట్ ఏమవుతుంది, ఇవన్నీ తెలిసిన పాయింట్స్. సో జస్ట్ ఆల్రెడీ చెప్పుకున్న పాయింట్స్ ఎగ్జాంపుల్స్ అంతే. కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్గా డివైడ్ చేసినప్పుడు ఫిక్స్డ్ కాస్ట్కి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ, ఈ వేరియబుల్ కాస్ట్కి ఎగ్జాంపుల్స్. సో జస్ట్ ఒకసారి చదివేసేయండి, తెలిసిన పాయింట్స్ జస్ట్ ఒకసారి చదవండి, ఎగ్జాంపుల్స్ ఉంటాయి అవి, అంతకుమించి ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ కమిషన్ అనుకోండి, నేను నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ సేల్ చేస్తే సేల్స్ కమిషన్ ఎక్కువ పే చేయాలా వద్దా? ఎక్కువ పే చేయాలి. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేసిస్ కొని చేంజ్ అవుతుందా, ఫిక్స్డ్గా పే చేస్తానా? నంబర్ ఆఫ్ యూనిట్స్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ వేరియబుల్ కాస్ట్. సో ఎస్టర్డే క్లాస్లో ఇవన్నీ కంప్లీట్ చేసాం. సేమ్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసింది ఆల్రెడీ. సో గ్రాఫ్స్ ఇక్కడ జస్ట్ మీకు ఒక రిఫరెన్స్ కోసం ఇచ్చాను. మీరు కావాలంటే రియల్ గ్రాఫ్ తీసుకొని మీరు పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని ఈ పైన చెప్పుకున్న పాయింట్స్ని ఎక్స్ యాక్సిస్లో కాస్ట్, వై యాక్సిస్లో కాస్ట్ వేసుకొని ట్రై చేస్తే సేమ్ ఇలాగే వస్తాయి. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఆల్వేస్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి కాన్స్టెంట్ వస్తుంది ఇక్కడ, ఆల్వేస్ కాన్స్టెంట్. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతాయి. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ డిక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతూ వస్తుంది. అదే వేరియబుల్ కాస్ట్ అయితే ఇన్ టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే వేరియబుల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి లెఫ్ట్ టు రైట్ స్లోప్ అప్వర్డ్స్ ఇంక్రీజ్ అవుతుంది. జస్ట్ రిఫరెన్స్ కోసం, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాదు మనకి. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఆల్వేస్ కాన్స్టెంట్, ఆల్వేస్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో మనం ఇక్కడ రెండు కలిపి మిక్స్ చేసినప్పుడు ఈ కాస్ట్ ఏమవుతుంది, కాన్స్టెంట్గా ఉన్నది ఫిక్స్డ్ కాస్ట్, ఈ కాస్ట్ అంతా కూడా వేరియబుల్ కాస్ట్, నథింగ్ బట్ చేంజ్ అవుతూ వస్తుంది. కాబట్టి మరి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, టోటల్ కాస్ట్. సో దీన్ని టోటల్ కాస్ట్ గ్రాఫ్ అంటాం. ఓకేనా? జస్ట్ డిఫరెన్స్ కోసమే, జస్ట్ ఒకసారి చూసుకోండి ఎందుకైనా మంచిది.
సో గస్ కింద క్లారిఫికేషన్ పాయింట్స్ చూడండి ఒకసారి. ఇఫ్ రిలవెంట్ రేంజ్ ఇంక్రీజెస్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ ఇంక్రీజెస్. కరెక్టా కదా? మన ఎగ్జాంపుల్లో ఇది బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసే కొద్దీ ఆటోమేటిక్గా ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఏమైపోతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ 10,000 ఉండేది, 10,000 to 15,000 అయింది, 15,000 to 20,000 అవుతుంది. అలాగే మన బిజినెస్ ఎక్స్పాండ్ చేసే కొద్దీ ఫిక్స్డ్ కాస్ట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇన్ షార్ట్ టైమ్ పీరియడ్ హైయర్ పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఈస్ వ్యూడ్ యాజ్ ఫిక్స్డ్. ఇన్ లాంగ్ టైమ్ పీరియడ్ హైయర్ పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఈస్ వ్యూడ్ యాజ్ వేరియబుల్ కాస్ట్. ఏంటి దీని మీనింగ్? లెట్స్ సే నేను ఒక బిల్డింగ్ రెంట్కి తీసుకున్నాను. లెట్స్ సే 10,000 రూపీస్ పర్ మంత్. 10,000 రూపీస్ పర్ మంత్. ఎప్పటి నుంచి? ఇయర్ 1 జనవరి టు డిసెంబర్ అనుకుందాం. లెట్స్ సే 1 ఇయర్కి జనవరి టు డిసెంబర్. అది మన ఫినాన్షియల్ ఇయర్స్ తీసుకుందాం. ఇయర్ 1 ఏప్రిల్ టు మార్చ్. లెట్స్ సే 10,000 పర్ మంత్. మీరు ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు చూస్తే ఏ మంత్ అయినా రెంట్ ఎంత పే చేస్తుంటారు? 10,000 పే చేస్తుంటారు. అంటే షార్ట్ పీరియడ్, లెస్ దాన్ 1 ఇయర్ అంటే షార్ట్ పీరియడ్. కరెక్టా? లెట్స్ సే ఇయర్ 2 మరి ఏప్రిల్ నుంచి మార్చ్. ఇప్పుడు రెంట్ ఎంత పే చేస్తారు? లెస్ దాన్ 10 గ్రేటర్ దాన్ 10? రెంట్ ఎప్పుడు 1 ఇయర్ తర్వాత కూడా సేమ్ ఉంటుందా? ఫిక్స్డ్ కాస్ట్లు ఎప్పుడైనా సరే ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా చేంజ్ అవుతూ ఉంటాయి. 1 ఇయర్ తర్వాత ఆటోమేటిక్గా ఓనర్ వచ్చి ఏమంటాడు, 1 ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి రెంట్ ఇంక్రీజ్ చేయమంటాడు. ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 10,000 పే చేస్తారు అప్పుడు పర్ మంత్. లెట్స్ సే 11,000. ఓకేనా? లెట్స్ సే 11,000. ఇయర్ 3 ఏప్రిల్ టు మార్చ్. ఇప్పుడు ఎంత పే చేస్తారు? గ్రేటర్ దాన్ 11,000 పర్ మంత్. లెట్స్ సే 12,000. నార్మల్గా ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమై ఉండాలి, బట్ ఇక్కడ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది? వీఆర్ కన్సిడరింగ్ లాంగ్ టర్మ్. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఎప్పుడైనా సరే ఈవెన్ దో ఫిక్స్డ్ కాస్ట్ అయినా సరే ఏదైనా కన్వర్ట్ అవుతుంది, వేరియబుల్గా కన్వర్ట్ అవుతుంది. ఇన్ లాంగ్ టైమ్ పీరియడ్ హయ్యర్ పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఈస్ వ్యూడ్ యాజ్ వేరియబుల్ కాస్ట్. చేంజ్ అవుతుందో లేదా? 10 నుంచి 11, 11 నుంచి 12. బట్ ఇన్ షార్ట్ టర్మ్లో చూడండి, షార్ట్ టర్మ్ పీరియడ్ హైయర్ పర్సెంటేజ్ ఆఫ్ టర్మ్స్ ఈస్ వ్యూడ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ ఇయర్ తీసుకోండి, ఇయర్ 2 తీసుకోండి. ఇయర్ 2 మొత్తం ఎంత రెంట్ పే చేస్తారు మీరు? 11,000. షార్ట్ పీరియడ్ కాబట్టి ఎలా కనిపిస్తుంది? అది ఫిక్స్డ్ అమౌంట్ లా కనిపిస్తుంది. క్లియరా? జస్ట్ అది కూడా ఒక రిఫరెన్స్ పాయింట్ క్లారిఫికేషన్ కోసం చదవండి అది కూడా ఒకసారి. వంశీ, ప్రణవ్, హిమేష్, 7 డౌట్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ? ఓకే. సో ఇప్పుడు కాస్టింగ్ బేస్తోనే ఇంకా కొన్ని పాయింట్స్, ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేయబోతాం ఇప్పుడు. సో ఆ పాయింట్స్ క్లారిటీ రావాలంటే ఇంతవరకు ఏమీ డౌట్స్ లేవు అంటే మాత్రమే మూవ్ ఆన్ అవ్వగలం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్ని మనం డిఫరెంట్ వేస్లో క్లాసిఫై చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో మనం ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ క్లాసిఫై చేసాం కదా, అది బేస్డ్ ఆన్ యాక్టివిటీ, నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకొని డిఫైన్ చేసింది వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్. మరి సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి అది కూడా వస్తుంది ఇప్పుడు మీకు. సమ్ టైమ్స్ మనం ఒక పర్టికులర్ కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్ గాను క్లాసిఫై చేయలేము, వేరియబుల్ కాస్ట్ గాను క్లాసిఫై చేయలేము. అప్పుడు ఆటోమేటిక్గా అది సెమీ వేరియబుల్ కేటగిరీ కిందకి వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ వస్తుంది మీకు ఫర్దర్గా. సో బేస్డ్ ఆన్ నేచర్, మన నేచర్ని బట్టి ఉంటా, నథింగ్ బట్ అది మెటీరియల్ కోసం ఇంకర్ అవుతున్నామా, లేబర్ కోసం ఇంకర్ అవుతున్నామా, అదర్ ఎక్స్పెన్స్ ఏవైనా ఉన్నాయా, దాని నేచర్ని బట్టి కూడా మనం క్లాస్ని 3 పార్ట్స్గా సెగ్రిగేట్ చేయొచ్చు. బై ఫంక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రోడక్ట్, కమర్షియల్ కాస్ట్, నథింగ్ బట్ ఇవన్నీ కూడా మీకు బైఫర్గేషన్స్ వస్తాయి ఇప్పుడు ఫర్దర్గా. బై ట్రేజబిలిటీ,
అది డైరెక్ట్ కాస్టా ఇండైరెక్ట్ కాస్టా? మనం కొన్ని కాస్ట్ని డైరెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు, దోస్ ఆర్ కాల్డ్ డైరెక్ట్ కాస్ట్. కొన్ని వాటిని ఐడెంటిఫై చేయలేము, దోస్ ఆర్ కాల్డ్ ఇండైరెక్ట్ కాస్ట్. డోంట్ వరీ, ప్రతిదానికి మరి క్లారిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్కి వేరియబుల్ కాస్ట్కి ఎలా అయితే మీకు క్లారిఫికేషన్ వచ్చిందో సేమ్ మిగతా కాస్ట్ కూడా వస్తుంది. బై కంట్రోలబిలిటీ, కొన్ని కంట్రోల్ చేయగలము, కొన్ని కంట్రోల్ చేయగలము. కంట్రోల్ చేస్తే కంట్రోలబుల్ కాస్ట్, కంట్రోల్ చేయలేకపోతే అన్కంట్రోలబుల్ కాస్ట్. మీకు గుర్తుంటే ఫిక్స్డ్ కాస్ట్లో 2 టైప్స్ ఉన్నాయి, కమిటెడ్ కాస్ట్, డిస్క్రిషనరీ కాస్ట్. కమిటెడ్ కాస్ట్ ఏది? కంట్రోలబుల్, అన్కంట్రోలబుల్? కమిటెడ్, రెంట్, అన్కంట్రోలబుల్. బట్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ కంట్రోలబుల్. సో అలాంటి కాస్ట్లు కొన్ని ఉంటాయి. బై నార్మాలిటీ, నార్మల్ కాస్ట్, అబ్నార్మల్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, రా మెటీరియల్ ఎప్పుడో కేజీ 100 రూపీస్ ఉంటుంది, ఇట్ ఈస్ ఎ నార్మల్ కాస్ట్. బట్ కొన్నిసార్లు ఇన్ఫ్లేషన్ వల్ల అవ్వచ్చు, డ్యూ టు స్కేర్సిటీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కాస్ట్లు అనేవి 200 రూపీస్ 300 రూపీస్ అవుతాయి. మన బెస్ట్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్. రీసెంట్గా ఒక 2 months బ్యాక్ టమాటో కేజీ ఎంత అయింది? 120, 220 రూపీస్కి వెళ్ళింది. నార్మల్ టైంలో టమాటో కేజీ ఎంత? 5 రూపీస్ 10 రూపీస్. సో 5, 10 అది నార్మల్, 210, 220 రూపీస్ అనేది అబ్నార్మల్. బై రిలేషన్షిప్ విత్ అకార్డింగ్ టు అకౌంటింగ్ పీరియడ్, క్యాపిటల్ కాస్ట్, రెవెన్యూ కాస్ట్. మనం ఒక ఫిక్స్డ్ అసెట్ కొంటే అది క్యాపిటల్ కాస్ట్ అవుతుంది. లేదు జస్ట్ సేల్స్ జనరేషన్కి ఏదైనా మనం కాస్ట్ ఇంకర్ అయితే రెవెన్యూ కాస్ట్ అవుతుంది. సో డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ రీజన్స్ వల్ల అయ్యుండొచ్చు అది. బై టైమ్, హిస్టారికల్ కాస్ట్, ప్రీడిటర్మైన్డ్ కాస్ట్. ప్రీడిటర్మైన్డ్ కాస్ట్ అంటే నథింగ్ బట్ ఓవర్ హెడ్స్ కాస్ట్ నేర్చుకుంటారు, అది కూడా. హిస్టారికల్ కాస్ట్ అంటే ఏదో పాస్ట్లో ఇంకర్ అయిన కాస్ట్. అకార్డింగ్ టు ప్లానింగ్, బడ్జెట్, స్టాండర్డ్స్. మీకు వన్ ఆఫ్ ది మేజర్ కాన్సెప్ట్స్ ఇన్ కాస్టింగ్, బడ్జెట్ కాస్టింగ్, స్టాండర్డ్ కాస్టింగ్. అసోసియేషన్ విత్ ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్. ప్రోడక్ట్ని బేస్ చేసుకుని పే చేసే కాస్ట్లు కొన్ని ఉంటాయి, పీరియడ్ని బేస్ చేసుకుని పే చేసే కాస్ట్లు కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా చూద్దాం. సో మేనేజరియల్ డిసిషన్ కోసం నంబర్ ఆఫ్ కాస్ట్లు ఉంటాయి. ఇంకా మార్జినల్ కాస్ట్, అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్, డిఫరెన్షియల్ కాస్ట్, సంక్ కాస్ట్, ఇవన్నీ కూడా 1 by 1 నేర్చుకుందాం, ఓకేనా? బట్ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ క్లాసిఫికేషన్స్ 1 time చదవండి. నెక్స్ట్ డెఫినేషన్స్ ఉంటాయి. డెఫినేషన్స్ కూడా ఇప్పుడు కాదు, నేను లాస్ట్లో డీల్ చేస్తాను. మీరు బాగా స్క్రోల్ డౌన్ చేస్తే పార్ట్ 2 ఉంటుంది ఇక్కడ. అంటే కాస్టింగ్ బేసిక్స్లో పార్ట్ 2. ఇందరు నేర్చుకున్నది పార్ట్ 1. ఇప్పుడు పార్ట్ 2 అంటే కాస్త అడ్వాన్స్డ్ లెవెల్ ఉంటుంది. సో జస్ట్ క్లాసిఫికేషన్ 1 time చదివేసేయండి, నేను పార్ట్ 2 స్టార్ట్ చేస్తాను. సో డెఫినేషన్స్ లాస్ట్లో చూద్దాం, డెఫినేషన్స్ ఈజీగానే ఉంటాయి. పార్ట్ 2లో మరి అడ్వాన్స్ అంటే ఏమి ఉండదు, మనం వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ నేర్చుకున్నాం కదా. మిగతా క్లాసిఫికేషన్స్ అన్ని కూడా పార్ట్ 2లో వస్తాయి. Yes, let's open page number 14. మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్లో ఇంకా డిఫరెంట్ వేలో క్లాసిఫై చేయొచ్చు. అలా క్లాసిఫై చేసినప్పుడు బేస్డ్ ఆన్ రికవరీ మీద కూడా కాస్ట్ మనము క్లాసిఫై చేయొచ్చు. అంటే అమౌంట్ రికవర్ అయ్యిందా లేదా అన్న దాన్ని బేస్ చేసుకుని కూడా కాస్ట్ని క్లాసిఫై చేయొచ్చు. అదే ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. సో చూద్దాం ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాని తర్వాత ఆ డెఫినేషన్స్ చూద్దాం. నేను 10 kgs పర్చేస్ చేశాను, ఈచ్ వన్ అట్ ది రేట్ ఆఫ్ 50 రూపీస్. అంటే ఓవరాల్గా కాస్ట్ ఎంత ఇంకర్ అయ్యారు? 10 into 50, 500 రూపీస్ ఇంకర్ అయ్యాను. ఇందులో ఎన్ని సేల్ చేశాను? 6 kgs సేల్ చేశాను అట్ ది రేట్ ఆఫ్ 80. నథింగ్ బట్ 6 into 80,
480 రూపీస్, కరెక్టా? బట్ నేను సేల్ చేసింది ఎన్ని కేజెస్? ఓన్లీ 6 కేజెస్. మరి 6 కేజెస్ మీద కాస్ట్ ఎంత ఇంకర్ అయి ఉంటాను? 6 ఇంటూ ఈచ్ కేజీ ఎంత? 50 రూపీస్ ఓన్లీ. నథింగ్ బట్ 300 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయి ఉంటాను. నథింగ్ బట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది? 180. నేను ఓవరాల్గా పర్చేస్ చేసింది ఎన్ని కేజెస్? కేజెస్. ఎన్ని సేల్ చేశాను? ఎన్ని క్లోజింగ్ స్టాక్లో ఉంటాయి? 4. మరి దీని మీద ఎంత కాస్ట్ ఇంకర్ అయి ఉంటాను? ఇంటూ 50, 200 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయి ఉంటాను. ఇది ఫస్ట్ క్లారిటీ ఉంది కదా? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను ఇంకర్ అయిందేమో 500 రూపీస్. ఈ 500 రూపీస్లో ఎంత అమౌంట్ నేను రికవర్ చేసుకున్నా? 480నా 300? ఇంకర్ అయిన అమౌంట్లో 300. అంటే ఇంకర్ అయ్యాను, రికవర్ కూడా చేసుకున్నాను, కరెక్టా? కాస్ట్ ఆల్రెడీ ఇంకర్ అయ్యాను, యాజ్ వెల్ యాజ్ రికవర్ కూడా చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు దీని గురించి నేను ఆలోచించాల్సిన అవసరం ఏమైనా ఉందా? 300 గురించి. కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్పైర్డ్ కాస్ట్. సో కండిషన్ ఏంటి? 2 కండిషన్స్. ఈ ఇయర్లో ఇంకర్ అయి ఉండాలి, యాజ్ వెల్ యాజ్ రికవరీ కూడా అయి ఉండాలి. ఇంకర్ అయ్యి రికవర్ అయ్యి ఉంటే ఎక్స్పైర్డ్. మరి మిగతా 4 యూనిట్స్ మీద చూడండి, 200 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాను కదా, ఇంకర్ అయ్యాను బట్ రికవర్ చేసుకున్నానా? మరి దీని గురించి నేను థింక్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? డెఫినెట్గా ఉంది. కాబట్టి ఇట్ ఈస్ అన్ఎక్స్పైర్డ్. ఎక్స్పైర్డ్ అంటే మీరు ఇంక పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కేస్ క్లోజ్ అక్కడికి. లేదు ఇంకా మనకు రికవర్ అనేది కాబట్టి థింక్ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. సో ఇప్పుడు చూడండి, రికవర్డ్ ఇన్ ద కరెంట్ పీరియడ్. ఇంకర్ అయి ఉంటాము, యాజ్ వెల్ యాజ్ రికవర్ కూడా అయి ఉంటాం. కాబట్టి కరెంట్ పీరియడ్లో దీన్ని సిఓజేస్గా, ఎగ్జాంపుల్ ఎక్స్పైర్డ్ కాస్ట్గా ట్రీట్ చేస్తాం. ఎగ్జాంపుల్ సిఓజేస్, కాస్ట్ ఆన్ గూడ్స్ సోల్డ్. నథింగ్ బట్ మనం ఏదైతే కాస్ట్ ఇంకర్ అంటామో ఆ గూడ్స్ని సేల్ చేసినప్పుడు రికవర్ అయిపోతుంది. కాస్ట్ ఆన్ గూడ్స్ సోల్డ్స్ విల్ బి ద ఎక్స్పైర్డ్ కాస్ట్. మరి అన్ఎక్స్పైర్డ్ కాస్ట్, క్లోజింగ్ స్టాక్. నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ మీన్స్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ మీద కాస్ట్ ఇంకర్ అయింటాము బట్ అమౌంట్ రికవర్ అయి ఉంటుందా? అయి ఉండదు. నాట్ రికవర్డ్ ఇన్ రిలవెంట్ పీరియడ్. మనం రికవర్ చేసుకునేది ఏదైనా ఉంటే ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. క్లియర్? చాలా సింపుల్ కాస్ట్. ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. చదవండి ఒకసారి. సో క్లియర్? ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. ఎక్స్పైర్డ్ కాస్ట్ కండిషన్ ఏంటి? ఇంకర్ అయి ఉండాలి, రికవర్ కూడా అయి ఉండాలి అమౌంట్. బట్ ఇంకర్ అయ్యి రికవర్ అవ్వలేదు అంటే దట్ షుడ్ బి అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. నెక్స్ట్ మీకు పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్ అనే 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్. అది అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ ఒకసారి చూడండి. మనం ఇన్ జనరల్గా మనం ఏ కంపెనీ తీసుకున్నా సరే మనకు 3 టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. 3 టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, నథింగ్ బట్ ఫ్యాక్టరీ, ఓకేనా? దీంతోపాటు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, మన బేసిక్స్ డాక్యుమెంటేషన్ సంబంధించి ఏదైతే చూస్తుందో ఆ డిపార్ట్మెంట్. లాస్ట్లో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఈ 3 డిపార్ట్మెంట్స్లో పర్టికులర్గా ప్రోడక్ట్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ అవుతుంది, కరెక్టా? కాబట్టి మీరు ఫ్యాక్టరీలో ఇంకర్ అయ్యే ఏ కాస్ట్ అయినా సరే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్.
ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ చేసే ఏ కాస్ట్, ఐ మీన్ ఫ్యాక్టరీలో మీరు ఇంకర్ అయ్యి ఏ కాస్ట్ అయినా సరే దేనికోసం ఇంకర్ అవుతారు, ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఇంకర్ అవుతారు. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ప్రోడక్ట్ కాస్ట్. మరి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ లో మీరు ఇంకర్ అయ్యే ఏ ఎక్స్పెన్స్ అయినా సరే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 99% ఆఫ్ ది కేసెస్ పీరియడ్ వైజ్ బేస్ చేస్తారు, పీరియడ్ వైజ్. కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ పీరియడ్ కాస్ట్. ఈ 2 డిపార్ట్మెంట్లు ఇంకర్ అయ్యే కాస్ట్ని పీరియడ్ కాస్ట్ అంటాం. సో ఫస్ట్ మీకు గుర్తుండాల్సిన పాయింట్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఎందుకు వర్క్ చేస్తుంది, టు ప్రొడ్యూస్ ద ప్రోడక్ట్. కాబట్టి ఈ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే ఏ కాస్ట్ అయినా సరే ఇట్ విల్ బి క్లాసిఫైడ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. మరి మిగతా 2 డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే ఏ కాస్ట్ అయినా సరే దాన్ని పీరియడ్ కాస్ట్గా మనము క్లాసిఫై చేయాలి. ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రెంట్ పే చేస్తుంది దాని ఆఫీస్కి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ కూడా రెంట్ పే చేస్తుంది దాని ఆఫీస్కి, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ కూడా ఫ్యాక్టరీకి రెంట్ పే చేయాలి కదా. 3 డిపార్ట్మెంట్స్ రెంట్ పే చేస్తాయి. నార్మల్గా రెంట్ ఎలా పే చేస్తాం, మంత్లీ. అంటే పీరియడ్ వైజా ప్రోడక్ట్ వైజా, పీరియడ్ వైజ్. సో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి పే చేసే రెంట్ పీరియడ్ వైజే పే చేస్తాం కాబట్టి పీరియడ్ కాస్ట్గా క్లాసిఫై చేస్తాను. సేమ్ అలాగే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే రెంట్ పీరియడ్ వైజ్గా క్లాసిఫై చేయడంలో తప్పులేదు. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ పే చేసే రెంట్ అది కూడా మంత్లీ వైజ్ పే చేస్తానా, ప్రోడక్ట్ వైజ్ పే చేస్తానా, మంత్లీ. మరి దాన్ని పీరియడ్ కాస్ట్ అనాలా, ప్రోడక్ట్ కాస్ట్ అనాలా, పీరియడ్ కాస్ట్ అనాలి. కానీ అనకూడదు. ఎందుకు అనకూడదు, రెంట్ ఏ పర్పస్ కోసం ఇంకర్ అవుతున్నాను, ప్రొడక్షన్ పర్పస్. కాబట్టి ఈవెన్ దో వి పే ఇట్ యాజ్ పీరియడ్ వైజ్ వి క్లాసిఫైడ్ ఇట్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. సో సింగిల్గా వన్ వర్డ్లో చెప్పండి సార్ అంటే, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో నువ్వు పీరియడ్ వైజ్ పే చేసినా ప్రోడక్ట్ వైజ్ పే చేసినా ఇట్ విల్ బి క్లాసిఫైడ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. అదర్ దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఎనీ కాస్ట్ విల్ బి క్లాసిఫైడ్ యాజ్ పీరియడ్ కాస్ట్. ఈజ్ ఇట్ క్లియర్? జస్ట్ ఒకసారి ఫస్ట్ చదవండి, మనం మెయిన్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుదాం. ఐ మీన్ మన మెటీరియల్లో చూద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయితే ప్రోడక్ట్ కాస్ట్, అదర్ దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఇట్ విల్ బి క్లాసిఫైడ్ యాజ్ పీరియడ్ కాస్ట్. మరి ఈ 3 డిపార్ట్మెంట్స్లో ఏ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఇంకర్ అవుతాం అన్నది చూద్దాం ఇప్పుడు. ఒకసారి ఇది రివైజ్ చేయండి మీరు. ఈవెన్ దో మనం ఇంకర్ అయింది ప్రోడక్ట్ వైజ్ అయినా సరే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరగట్లేదు. ప్రోడక్ట్ కాస్ట్ అంటే అప్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఐ మీన్ సేల్స్ కమిషన్ ఎప్పుడు ఇంకర్ అవుతాము, బిఫోర్ ప్రొడక్షన్, ఆఫ్టర్ ప్రొడక్షన్. సో ఆఫ్టర్ ప్రొడక్షన్ ఏ కాస్ట్ ఇంకర్ అయినా దట్ విల్ బి క్లాసిఫైడ్ యాజ్ పీరియడ్ కాస్ట్. ప్రోడక్ట్ కాస్ట్ మీన్స్ బిఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్, అంతే. మ్యానుఫ్యాక్చరింగ్ వరకు ఇంకర్ అయ్యే కాస్ట్ మాత్రమే ప్రోడక్ట్ కాస్ట్. సో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్, ఫ్యాక్టరీ, సెల్లింగ్ డిపార్ట్మెంట్. ఈ ఎగ్జాంపుల్ చూసే ముందు ఫస్ట్ ఏ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఇంకర్ అవుతాం చూడండి ఇక్కడ ఒకసారి. క్లాస్గా మీరు అడిగిన సేల్స్ కమిషన్ దేంట్లో ఉంది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఏ కాస్ట్ అవుతుంది అది, పీరియడ్ కాస్ట్. ఇన్ జనరల్గా రియాలిటీలో ఏ కాస్ట్ అది, ప్రోడక్ట్ని బేస్ చేసుకుని పే చేస్తాం. బట్ ఆల్రెడీ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ప్రోడక్ట్ కాస్ట్ దాన్ని యాడ్ చేయకూడదు. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ రెంట్ చూడండి ఇక్కడ ఫ్యాక్టరీ రెంట్. ఆఫీస్ రెంట్ ఏమో క్లాసిఫైడ్ యాజ్ పీరియడ్, బట్ ఫ్యాక్టరీ రెంట్ మనం పే చేసేది పీరియడ్ వైజ్ అయినా సరే ఇట్ విల్ కమ్స్ అండర్ ప్రోడక్ట్ కాస్ట్. సో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో మీకు పెద్ద ఏం ఇష్యూస్ రావు. లీగల్ అండ్ అకౌంటింగ్, డిప్రిషియేషన్ ఆఫ్ ఆఫీస్ బిల్డింగ్, డిప్రిషియేషన్ ఆఫ్ ఆఫీస్ ఎక్విప్మెంట్ విల్ బి ద పీరియడ్ కాస్ట్. మరి డిప్రిషియేషన్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్స్ నథింగ్ బట్ ప్లాంట్లో ఉంటాయి కదా, ప్లాంట్స్, ప్రోడక్ట్ కాస్ట్. ఆఫీస్ స్టాఫ్ సాలరీస్, ఫ్రైట్ ఇన్వార్డ్స్ ఇవన్నీ కూడా ఫ్యాక్టరీలో వస్తాయి. ఫ్రైట్ అవుట్వార్డ్స్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో వస్తుంది. బ్యాడ్ డేట్స్ సేల్స్ జరిగిన తర్వాత వస్తుంది కాబట్టి పీరియడ్ కాస్ట్. డిప్రిషియేషన్ ఆన్ సేల్స్ ట్రక్ ఇట్ విల్ బి క్లాసిఫైడ్ యాజ్ పీరియడ్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ట్రక్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక ట్రక్ ఏమో ఫినిష్డ్ గూడ్స్ని మన సేల్స్ డిపార్ట్మెంట్ నుంచి కస్టమర్కి రీచ్ అయ్యేలా చేస్తుంది. ఇంకొకటి ఉంటుంది మన ఫ్యాక్టరీలో ఉంటుంది ఆ ట్రక్. విత్ ఇన్ ద ఫ్యాక్టరీ గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక ట్రక్ని యూస్ చేస్తున్నాం. విత్ ఇన్ ద ఫ్యాక్టరీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఫ్యాక్టరీలోనే. ఈ డిప్రిషియేషన్ ఫ్యాక్టరీలో ఉన్న ట్రక్ మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ డిప్రిషియేషన్ పీరియడ్ కాస్ట్ అవుతుందా, ప్రోడక్ట్ కాస్ట్ అవుతుందా, ప్రోడక్ట్ కాస్ట్. బికాస్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ ఫ్యాక్టరీ, వర్కింగ్ ఇన్ ఫ్యాక్టరీ. బట్ ఇప్పుడున్న ట్రక్ సేల్స్ కోసం వర్క్ చేస్తుంది కాబట్టి ఇట్ విల్ బి క్లాసిఫైడ్ యాజ్
పీరియడ్ కాస్ట్. క్లారిటీ వస్తుంది రెండింటికి డిఫరెన్స్. సో జస్ట్ ఎగ్జాంపుల్స్ ఒకసారి చదవండి, దాని మీద ఉన్న ఎగ్జాంపుల్ మనం చేద్దాం, ప్రాబ్లమేటిక్ ప్రాబ్లం ఒకటి చేద్దాం. దిస్ ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ మనం ఇంకర్ అవుతాము అన్నది ఒకసారి చదవండి. ప్లస్ నెక్స్ట్ 1 or 2 డేస్లో మీకు ఇంకా క్లాస్ టైమింగ్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా, ఒకేసారి ఇంక్రీజ్ చేయరు, స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసి వెళ్తాం. చూడండి ఇక్కడ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్. ప్రోడక్ట్ కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, అంతే కదా, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే కాస్ట్. కాస్ట్ విచ్ ఈస్ కన్సిడర్డ్ ఫర్ స్టాక్ వాల్యుయేషన్. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేస్తే క్లారిటీ వస్తుంది, స్టాక్ వాల్యుయేషన్ ఏది కన్సిడర్ చేస్తాం ఏది కన్సిడర్ చేయమనేది. లెట్ ఇట్ బి కాస్ట్ విత్ ఇన్ ద ఫ్యాక్టరీ. ఎగ్జాంపుల్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, వేజెస్ ఇవన్నీ కూడా విత్ ఇన్ ద ఫ్యాక్టరీ ఇంకర్ అవుతాం కదా, కాబట్టి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. పీరియడ్ కాస్ట్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, నథింగ్ బట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ కాకుండా మిగతా 2 డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాస్ట్. కాస్ట్ విచ్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఫర్ స్టాక్ వాల్యుయేషన్, ఇప్పుడు చెప్తాను ఆ పాయింట్ మీకు. కాస్ట్ అదర్ దాన్ ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీలో కాకుండా అదర్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ కాస్ట్. ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ యాజ్ వెల్ యాజ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను ఇక్కడ. ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ నేర్చుకున్నాం కదా, ఆ ఎక్స్పైర్డ్ కాస్ట్కి అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ని ఈ పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్తో రిలేషన్ ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఆ రెండింటికి ఎలా క్లాసిఫై చేస్తాం ఆ రెండింటిని. సరే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మెటీరియల్ మనము టోటల్ 100 యూనిట్స్కి ఇంకర్ అయిన కాస్ట్, మెటీరియల్కి 8,000, లేబర్కి 6,000, అడ్మినిస్ట్రేషన్ 5,000, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ 7,000. ఇందులో మెటీరియల్ ఎక్కడ ఇంకర్ అవుతాం మనము? ప్రోడక్ట్ కాస్ట్. లేబర్, ఇవి రెండు కూడా ప్రోడక్ట్ కాస్ట్. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పీరియడ్ కాస్ట్. పీరియడ్ కాస్ట్. ప్రోడక్ట్ కాస్ట్ టోటల్గా ఎంత ఇంకర్ అయ్యాం మనము? 14,000, 8,000 ప్లస్ 6,000 ఫర్ హౌ మెనీ యూనిట్స్? 100 యూనిట్స్. అంటే కాస్ట్ పర్ యూనిట్ ఎంత ఇంకర్ అయ్యాము? 14,000 డివైడ్ బై 100. అంటే ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనము 140 రూపీస్ ఇంకర్ అయ్యాము. ఈ 140 రూపీస్ మనకి ఎప్పుడు రికవర్ అవుతుంది? సేల్ చేస్తే రికవర్ అవుతుంది, సేల్ చేయకపోతే రికవర్ అవ్వదు, కరెక్టా? మరి ఈ పీరియడ్ కాస్ట్ ఎప్పుడు పే చేయాలి? పీరియడ్ కాస్ట్ మనము ప్రోడక్ట్ సేల్ అయినప్పుడు పే చేస్తామా, ఈ పీరియడ్లోనే సేల్ చేసేస్తామా? ఐ మీన్ మనకు ఇంకరైనా ఈ 5,000 ప్లస్ 7,000 ఓవరాల్గా 12,000 రూపీస్ అన్నది ప్రోడక్ట్ సేల్ అయినప్పుడు పే చేస్తామా, ఖచ్చితంగా ఈ ఇయర్లో పే చేయాలా? ఈ ఇయర్లో పే చేయాలి, కరెక్టా? సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ 140 రూపీస్ అన్నది సేల్ అయినప్పుడు మాత్రమే రికవర్ అవుతుంది. 12,000 అనేది డెఫినెట్గా ఇయర్లో పే చేయాల్సిందే. సో ఇప్పుడు ఏమైంది? అవుట్ ఆఫ్ 100 యూనిట్స్ నేను 60 యూనిట్స్ సేల్ చేశాను. ఎంతకు? 20,000కి. సో లెట్స్ సే 20,000కి సేల్ చేశాను. మరి దీని మీద ఇంకరైనా కాస్ట్ ఉంది కదా మనకు. ఏ కాస్ట్? ఫస్ట్ ప్రోడక్ట్ కాస్ట్ రాద్దాం. ఎన్ని యూనిట్స్ సేల్ చేశాను? 60. ఈచ్ వన్ మీద ఎంత కాస్ట్? 140. సో 60 into 140 ట్రై చేయండి త్వరగా క్యాలిక్యులేటర్. 8,200 కదా, ఐ థింక్ 82. 8,200. క్యాల్సియస్ తెచ్చుకోలేదా? ఇంకా తెచ్చుకోవాలి.
సో 8,400, 8,400. సో ఓవరాల్గా మనము 60 యూనిట్స్ సేల్ చేయడానికి ఈచ్ యూనిట్ మీద 140 రూపీస్ కాస్ట్ ఇంకర్ ఏమో 8,400 రూపీస్ మనము రికవర్ అయిపోతుంది మనకి, అంటే ఆ కాస్ట్ వచ్చేస్తుంది. దీంతో పాటు డెఫినెట్గా ఏ కాస్ట్ పే చేస్తాం ఇప్పుడు? సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, నథింగ్ బట్ పీరియడ్ కాస్ట్ కూడా పే చేస్తాం. పీరియడ్ కాస్ట్ ఎంత? 12,000. సో ఓవరాల్గా మనకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా? లాస్ 400. సో 20,000 రూపీస్కి టోటల్ 60 యూనిట్స్ సేల్ చేసాం. బట్ మనం ఇంకర్ అయిన కాస్ట్ ఎంత? 8,400 పీరియడ్ కాస్ట్. అట్ ద సేమ్ టైం ప్రోడక్ట్ కాస్ట్ ఇప్పటి సేల్ చేశారు కదా, ప్రోడక్ట్ ఇంకా సేల్ అవ్వలేదంటే యాక్సెప్ట్ చేస్తారా వాళ్ళు? చేయరు. ఈ ఇయర్లో సేల్ చేయాలి, ఐ మీన్ పే చేయాల్సిందే అమౌంట్. సో ఓవరాల్గా 400 రూపీస్ లాస్ వచ్చింది. మన దగ్గర క్లోజింగ్ స్టాక్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? పర్ యూనిట్ డివైడ్ చేయకూడదు, అదే కదా మెయిన్ పాయింట్. దే విల్ పే బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ ఆ పీరియడ్? పీరియడ్. కాబట్టి డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి రెండు డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎందుకు చేశానంటే నంబర్ని బేస్, నథింగ్ బట్ యూనిట్స్ని బేస్ చేసుకుని కాస్ట్ ఇంకర్ అవుతాను, కొత్తవి వస్తాయి. బట్ ఈ రెండు అలా కాదు కదా, అడ్మినిస్ట్రేషన్ సెల్లింగ్ అలా కాదు కదా, డెఫినెట్గా ఏ ఇయర్ దగ్గర పే చేసేయాలి నేను. ఓకేనా? ఇప్పుడు క్లోజింగ్ స్టాక్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 40. ఈచ్ యూనిట్ మీద ఎంత కాస్ట్ ఇంకర్ అంటాను? 140 రూపీస్. కాబట్టి 14 into 4 ఎంత వస్తుంది? 56. అంతేనా? 560. 560 5,600? 5,600. సో ఇప్పుడు ఓవరాల్గా ఓన్లీ ప్రోడక్ట్ కాస్ట్ చూస్తే ప్రోడక్ట్ కాస్ట్ ఇంకర్ అయింది ఎంత? 14,000. ఆ 14,000లో 8,400 రికవర్ చేసుకున్నా. కాబట్టి దీన్ని ఏ కాస్ట్ అనొచ్చు? ఇంకర్ అయ్యాను, రికవర్ కూడా చేసుకున్నా, ఎక్స్పైర్డ్ కాస్ట్. మరి 5,600 అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. సో ఓవరాల్గా మనకు వచ్చిన 12,000లో 14,000లో 5,600 ఈస్ అన్ఎక్స్పైర్డ్, 8,400 ఈస్ ఎక్స్పైర్డ్. ఫస్ట్ ఇది క్లారిటీ వస్తుందా? ఈ కాస్ట్ ఏ కాస్ట్? ఇది ప్రోడక్ట్ కాస్ట్. మనకు 1,200 ఒకటి ఉంది, 12,000. ఏది? పీరియడ్ కాస్ట్. ఈ పీరియడ్ కాస్ట్ ప్రోడక్ట్ సేల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి, ఇప్పటికిప్పుడు పే చేసేయాలి. అంటే ఖచ్చితంగా ఇది ఏ కాస్ట్ అవుతుంది? ఎక్స్పైర్డ్. ఈ ఇయర్లో పే చేయాల్సిందని, వేరే ఆప్షన్ లేదు. సో సింపుల్గా చెప్పాలంటే ప్రోడక్ట్ కాస్ట్లో మనకి 2 కేటగిరీస్ ఉంటాయి, ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. బట్ పీరియడ్ కాస్ట్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పైర్డ్ కాస్ట్. కాబట్టి రిగార్డ్లెస్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ మనం ఇక్కడ రెడ్యూస్ చేస్తున్నాం దీన్ని. రిగార్డ్లెస్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ మనం పీరియడ్ కాస్ట్ని అక్కడ రెడ్యూస్ చేస్తున్నాం. ఓకేనా? ఒకసారి చూడండి ఇక్కడ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, నథింగ్ బట్ ప్రోడక్ట్ కాస్ట్. ఇట్ మే బీ ఎక్స్పైర్డ్ ఆర్ ఇట్ మే బీ అన్ఎక్స్పైర్డ్. ఎక్స్పైర్డ్ అయితే ఎగ్జాంపుల్ COGS, సేల్ చేసిన యూనిట్స్. క్లోజింగ్ స్టాక్ అయితే అన్ఎక్స్పైర్డ్, సేల్ చేయని యూనిట్స్. బట్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, నథింగ్ బట్ పీరియడ్ కాస్ట్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పైర్డ్ కాస్ట్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఫుల్లీ ఎక్స్పైర్డ్. ఎందుకంటే ఏ పీరియడ్ది ఆ పీరియడ్లో పే చేయాల్సిందే కదా మనం. రాసుకోండి ఇది ఒకసారి, అనలైజ్ చేయండి బాగా. సో ఫస్ట్ ఏం నేర్చుకున్నాం మనము? ఫస్ట్ ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటి, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏం నేర్చుకున్నాం. దాని తర్వాత పీరియడ్ కాస్ట్ అంటే ఏంటి, ప్రోడక్ట్ కాస్ట్ అంటే ఏం నేర్చుకున్నాం. ప్లస్ ఈ 2 కాస్ట్లకి కనెక్షన్ ఏంటో నేర్చుకున్నాం. పీరియడ్ కాస్ట్లో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి? పీరియడ్ 2 కేటగిరీస్, ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్. మరి ప్రోడక్ట్లో కేటగిరీస్ ఉంటాయా? ఉండవు. ప్రోడక్ట్లో 2 కేటగిరీస్ ఉంటాయి, ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్. మరి పీరియడ్లో కేటగిరీస్ ఉంటాయా? ఉండవు, ఆల్వేస్ ఎక్స్పైర్డ్. చదండి ఈ పాయింట్స్ అన్ని ఒకసారి. ఈ ప్రాబ్లం రాసుకోండి క్లియర్గా.
సో మీకు కింద ఇంకొక ఎగ్జాంపుల్ ఉంటుంది కదా, నేను నంబర్స్ చేంజ్ చేస్తాను, మీరు ఐడెంటిఫై చేయండి, ట్రై చేద్దాం. నేను డిఫరెంట్ వాల్యూస్ ఇస్తాను. లెట్స్ సే మెటీరియల్ కాస్ట్ ఈస్ 4000. లెట్స్ సే మెటీరియల్ కాస్ట్ 4000గా చేంజ్ చేయండి. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ 3000గా చేంజ్ చేయండి. లేబర్ అడ్మినిస్ట్రేషన్ అవన్నీ కూడా సేమ్గానే ఉంది. 4000, 6000, 5000, 3000. Then I want to know what is the value of expired cost, what is the value of unexpired cost. మిగతా వాల్యూస్ అన్ని సేమ్. ఓకే, ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత? ఎక్స్పైర్డ్ 6000. ఓకే, అన్ఎక్స్పైర్డ్ సేమ్గానే వచ్చిందా? ఎక్స్పైర్డ్ 6000. షూరా? సరే చూద్దాం. సేల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 100. నేను సేల్ చేసింది 60 యూనిట్స్ కాబట్టి కాస్ట్ ఎంత అవుతుంది? 60 × 100, 6000. ఇట్ ఈస్ ఎక్స్పైర్డ్, వెల్ అండ్ గుడ్. బట్ ఇది కూడా ఎక్స్పైర్డే కదా. అలాంటప్పుడు టోటల్ ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత? అది కదా మెయిన్ పాయింట్. సో ప్రోడక్ట్ కాస్ట్ ఈస్ పీరియడ్ కాస్ట్ ఈస్ 8000 ఈస్ ఆల్సో ఎక్స్పైర్డ్ కాస్ట్. సో టోటల్ ప్రాఫిట్ ఎంత వస్తుంది మీకు? 6000 ఈస్ ప్రాఫిట్, బట్ వాట్ ఈజ్ ఎక్స్పైర్డ్? 6000 plus 8000. ఓవరాల్గా 14000 విల్ బి ద ఎక్స్పైర్డ్ కాస్ట్. అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత? 40 × 100, 4000. సో నథింగ్ బట్ ఇక్కడ మీరు సింపుల్గా హైలైట్ చేయాల్సిన పాయింట్ ఏంటి? ఎక్స్పైర్డ్ కాస్ట్లో పీరియడ్ కాస్ట్ కూడా ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? సో యాజ్ ఆఫ్ నో ఓవరాల్గా ఇంతవరకు ఏం నేర్చుకున్నాం ఈరోజు? ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్, పీరియడ్, ప్రోడక్ట్. లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాము? ఫిక్స్డ్, వేరియబుల్, కాస్ట్ డ్రైవరు, కాస్ట్ ఆబ్జెక్ట్, రిలవెంట్ రేంజ్, యాక్టివిటీ లెవెల్, రెవెన్యూ డ్రైవర్, రెవెన్యూ. సింపుల్గా ఒక 1 అవర్ క్లాస్లో 4-5 పాయింట్స్ నుంచి క్లాస్ జరగదు. ఆ 4-5 పాయింట్స్ వేసడానికి ఎంత టైం కావాలి మనకు? హార్డ్లీ 10-15 minutes, 10 minutes హార్డ్లీ, అంతేనా? సో మీరు ఎక్స్ట్రాగా ప్రతి 1 అవర్కి 10 minutes ఎక్స్ట్రా స్పెండ్ చేయగలిగితే ఆ రోజు రివిజన్ అయిపోతుంది. ఓకేనా? సో కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, చూసుకోండి ఒకసారి. ఇంకా ఏ టైప్స్ ఆఫ్ కాస్ట్ లింకర్ అవుతాం అన్నది అడిషనల్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్. సో మీకున్న మెయిన్ క్లాసిఫికేషన్స్లో వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, పీరియడ్, ప్రోడక్ట్, ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్ మెయిన్ కేటగిరీస్ అన్నీ అయిపోయినాయి. ఇంకా ఒకే ఒక కేటగిరీ ఉంది, అది కూడా మెయిన్ కేటగిరీ, డైరెక్ట్, ఇండైరెక్ట్. అదొక్కటి నేర్చుకుందాం ఇప్పుడు. డైరెక్ట్, ఇండైరెక్ట్. మనకున్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేను ఒక టేబుల్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి, వుడ్ టేబుల్ని రెడీ చేయాలి. ఓకేనా? నేను వుడ్ టేబుల్ని రెడీ చేయాలంటే
వుడ్లో ఏవి మనకు ఐడెంటిఫై చేయగలము? మెయిన్గా వుడ్ ఉంటుందా? మనకి ఇక్కడ డైరెక్ట్ మెయిన్గా మనము 3 టైప్స్ ఆఫ్ కాస్ట్ ఇంకర్ అవుతాం. మెటీరియల్ కాస్ట్, లేబరు, ఎక్స్పెన్స్. మెటీరియల్లో 2 కేటగిరీస్ ఉంటాయి, డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్. లేబర్లో కూడా 2 కేటగిరీస్ ఉంటాయి, డైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్. ఎక్స్పెన్స్లో కూడా 2 కేటగిరీస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇప్పుడు మనం బెంచ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఏవేవి ఉంటాయో చూద్దాం. వుడ్ టేబుల్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే అందులో మెయిన్ మెటీరియల్ ఏంటి? మరి వుడ్ అది డైరెక్ట్ అవుతుందా, ఇండైరెక్ట్ అవుతుందా? డైరెక్ట్ అవుతుంది. వుడ్ విల్ బి ద డైరెక్ట్ మెటీరియల్. ఆ వుడ్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక పర్సన్ ఉంటాడు కదా, లేబర్, వర్కర్. ఆ పర్సన్ ఏమవుతాడు? డైరెక్టా, ఇండైరెక్టా? డైరెక్ట్. వర్కర్, సింపుల్గా చెప్పాలంటే వర్కర్, నథింగ్ బట్ లేబర్. మనం లేబర్ కాస్ట్ ఏదైతే పే చేస్తామో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చా లేదా? వుడ్ని ఎంత మెటీరియల్ యూస్ చేస్తాం, ఎన్ని కేజెస్ ఆఫ్ వుడ్ యూస్ చేస్తాం అనేది ఒక బెంచ్లో ఐడెంటిఫై చేయొచ్చా, చేయలేమా? చేయొచ్చు. సో ఎక్స్పెన్సెస్, నార్మల్గా మనము బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఓన్లీ వుడ్ ఒకటి ఇంకర్ అయితే సరిపోతుందా? అదర్ ఎక్స్పెన్స్ ఇంకర్ అవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అదర్ రిలేటెడ్ ఎక్స్పెన్స్ ఏమైనా అవ్వచ్చు. సో లెట్స్ సే సమ్ టైమ్ ఈ ఎక్స్పెన్సెస్ని కాసేపు పక్కన పెడదాం. మీరు ఫస్ట్ మెటీరియల్ లేబర్ కంప్లీట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్యాక్టరీలో ఒక 1000 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు. 1000 మెంబర్స్ వర్కర్స్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నారు లేదా అని ఐడెంటిఫై చేయడానికి ఒక సూపర్వైజర్ని అపాయింట్ చేశాను. సూపర్వైజర్ ఒకరిని అబ్జర్వ్ చేస్తారా, అందరిని అబ్జర్వ్ చేస్తాడా? ఇప్పుడు వర్కర్కి పే చేసే శాలరీ అయితే నేను ఏ బెంచ్కి చార్జ్ చేయాలని ఐడెంటిఫై చేయొచ్చు. మరి సూపర్వైజర్కి పే చేసే శాలరీ ఎవరికైనా ఐడెంటిఫై చేయాలి? నేను ఏ బెంచ్కి ఐడెంటిఫై చేయాలి? ఐడెంటిఫై చేయగలనా? ఐడెంటిఫై చేయలేను. సో సూపర్వైజర్ శాలరీ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ లేబర్. సో డైరెక్ట్ లేబర్ అయితే కాదు. డైరెక్ట్ లేబర్ ఎవరికి పే చేస్తాము? వర్కర్కి, ఎవరైతే వర్క్ చేస్తుంటారో ఆ పర్సన్కి. మరి ఆ వర్కర్స్ అందరూ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారు లేదా అని ఐడెంటిఫై చేసే పర్సన్ సూపర్వైజర్. మనం డైరెక్ట్గా బెంచ్కి చార్జ్ చేయగలమా? అది చార్జ్ చేయలేము. సో సూపర్వైజర్ శాలరీ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ లేబర్. ఇండైరెక్ట్ మెటీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ బెంచ్కి మనము గ్లూ యూస్ చేస్తాము, అవసరమైతే గమ్ యూస్ చేస్తాము, నైల్స్ యూస్ చేస్తాము, పాలిష్ పేపర్లు యూస్ చేస్తాము. ఇవన్నీ కూడా ఏ బెంచ్కి ఎంత అయింది అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలమా, చేయలేమా? కాబట్టి దే విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ పాలిష్ పేపర్ అవ్వచ్చు, గ్లూ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. స్క్రూలు అనేవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. బికాస్ ఎన్ని స్క్రూలు ఐడెంటిఫై చేసామన్నది ఐడెంటిఫై చేయొచ్చు. మనం ఒక బెంచ్కి ఎన్ని స్క్రూలు యూస్ చేసామన్నది ఐడెంటిఫై చేయొచ్చా, చేయలేమా? చేయొచ్చు. మరి అది మనకి బెంచ్కి మెటీరియల్ అవుతుందా, వేరే టూల్ అవుతుందా? మెటీరియల్ అంటే ఏమవ్వాలి? మేజర్ పోర్షన్ అదే ఉండాలి. బెంచ్లో మేజర్ పోర్షన్ ఏది ఉంటుంది? వుడ్ ఉంటుంది. మరి ఎన్ని నైల్స్ యూస్ చేస్తాము, స్క్రూస్ యూస్ చేస్తామని మనం ఐడెంటిఫై చేయొచ్చు. బట్ అది మెటీరియల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి అవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లోకి వచ్చేస్తాయి. దాంతోపాటు ఇంకా కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చా అంటే ఐడెంటిఫై చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, రెంట్ అవ్వచ్చు, మన గోడౌన్ కాస్ట్ అవ్వచ్చు, స్టోరేజ్ కాస్ట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లోకి వచ్చేస్తాయి, అదర్ ఎక్స్పెన్సెస్. సో మనం దీన్ని కేటగిరీ వైజ్ ఎలా డివైడ్ చేయాలంటే ఎక్స్పెన్సెస్ని, మీరు ఒకవేళ ఏదైనా కాస్ట్ని మెటీరియల్లో కానీ లేబర్లో కానీ యాడ్ చేయలేకపోతున్నారా, దెన్ ఇట్ విల్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ ఉంది, నేను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇట్ ఈస్ డైరెక్ట్ మెటీరియల్ అని, కాబట్టి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ డైరెక్ట్ మెటీరియల్. లేబర్ కాస్ట్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు, పర్టికులర్గా ఈ బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కోసం మాత్రమే కాస్ట్ పే చేసేసానని. బట్ స్క్రూలు ఇవన్నీ కూడా నేను మెటీరియల్ అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే నా ప్రోడక్ట్లో మెయిన్ మెటీరియల్ వుడ్ బి ద వుడ్, నాట్ స్క్రూస్. కరెక్టా? కాబట్టి స్క్రూ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో కవర్ అవుతుంది. అంటే కేటగిరీస్ డివైడ్ చేయగలుగుతున్నారా? ఇన్ జనరల్ చెప్పాలంటే డైరెక్ట్ కాస్ట్కి ఇండైరెక్ట్ కాస్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, డైరెక్ట్ కాస్ట్ అంటే మనం ప్రోడక్ట్ కాస్ట్లో ఐడెంటిఫై చేయొచ్చు, ఇండైరెక్ట్ కాస్ట్ అయితే ఐడెంటిఫై చేయలేము. మరి ఆ డైరెక్ట్ కాస్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ని 3 కేటగిరీస్లో డివైడ్ చేస్తాం, మెటీరియల్, లేబర్, ఎక్స్పెన్సెస్ అని. మెటీరియల్స్లో ఎవరికి ఈజీగా మనం ఐడెంటిఫై చేయలేము కదా. బట్ ఇక్కడ ట్రక్ డ్రైవర్ శాలరీ అంటే రిలేటెడ్ టు బిఫోర్ ప్రొడక్షన్, ఆఫ్టర్ ప్రొడక్షన్ ఇంపార్టెంట్. క్యారేజ్ ఇన్వార్డ్స్ అయితే ఎస్ ఇండైరెక్ట్ లేబర్లో వస్తుంది. కరెక్టా? ఇది క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? కాస్త కన్ఫ్యూజన్ పాయింటే, బట్ సింపుల్గా ఐడెంటిఫై చేయాలంటే అది మెటీరియలా, డైరెక్ట్గా ఐడెంటిఫై చేయగలరా, డైరెక్ట్ మెటీరియల్ యాడ్ చేయండి.
అది మెటీరియలే బట్ డైరెక్ట్గా ఐడెంటిఫై చేయలేనా ఇండైరెక్ట్గా యాడ్ చేయండి. అసలు లేదు అది మెటీరియల్లో పార్టే కాదు జస్ట్ సపోర్టింగ్ యాక్టివిటీ అనుకుంటే ఎక్స్పెన్సెస్ యాడ్ చేయండి. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇట్ మే బి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, లేబర్ కాస్ట్ ఇట్ మే బి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, ఎక్స్పెన్సెస్ ఇట్ మే బి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకు 3 ఇండైరెక్ట్ కేటగిరీస్ ఉన్నాయి కరెక్ట్. ఇక్కడ ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ 3 ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నిటిని యాడ్ చేసి ఏమంటామంటే ఓవర్ హెడ్స్. సో ఓవర్ హెడ్స్ అనేది మీకు సపరేట్ చాప్టర్ ఉంటుంది. ఓకేనా, సో ఇండైరెక్ట్ మెటీరియల్, indirect labor as well as indirect expenses. These indirect expenses cumulatively is called as overheads. సో అందులో ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ ఉండొచ్చు, అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్స్ ఉండొచ్చు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ కూడా ఉండొచ్చు. నథింగ్ బట్ అది ఎలా వస్తుందంటే మనకు 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కరెక్టా, మ్యానుఫ్యాక్చరింగ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషను, అడ్మినిస్ట్రేషన్. మ్యానుఫ్యాక్చరింగ్లో డైరెక్ట్ కాస్ట్లు ఉంటాయి, ఇండైరెక్ట్ కాస్ట్లు ఉంటాయి. బట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సెల్లింగ్ డిపార్ట్మెంట్లో డైరెక్ట్ కాస్ట్లు ఏమైనా ఉంటాయా? అన్నీ కూడా ఇండైరెక్ట్ కాస్ట్లే. ఎందుకంటే దే ఆర్ ఓన్లీ సపోర్టింగ్ యాక్టివిటీస్. అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఓన్లీ సపోర్టింగ్ యాక్టివిటీస్. ఇది ఒక్కటే డైరెక్ట్ కాస్ట్, నథింగ్ బట్ ఇండైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. ఈ మూడింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఓవర్హెడ్స్ వస్తుంది. అదే పాయింట్ ఇక్కడ చెప్పాడు. ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ నథింగ్ బట్ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, administration overheads is related to administration department, selling and distribution overheads is related to selling and distribution expenses, nothing but it. అక్కడ ఇంకా ఎక్స్పెన్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా ఇండైరెక్ట్ కాబట్టి దే విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఓవర్ హెడ్స్. కింద చూడండి ఒకసారి, మెటీరియల్, లేబరు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ దే విల్ బి కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. ప్రోడక్ట్ని బేస్ చేసుకునే కదా అవి చేంజ్ అవుతాయి. మరి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ పేమెంట్స్ అన్నీ కూడా పీరియాడిక్ బేసిస్ ఉంటాయి. ఈవెన్ దో మీరు డైలీ బేసిస్ పే చేసినా సరే దే విల్ బి కన్సిడర్డ్ యాజ్ పీరియడ్ కాస్ట్. క్లియర్? ఒకసారి చదవండి ఆ పాయింట్స్ అన్ని. డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. ఓన్లీ ఈరోజు మనం నేర్చుకున్నది ఓన్లీ 6 టర్మాలజీస్. ఏవేవి? ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్. ఎక్స్పైర్డ్ అవ్వాలంటే ఇంకర్ అయి ఉండాలి, రికవరీ కూడా అయి ఉండాలి. అన్ఎక్స్పైర్డ్ అంటే ఇంకర్ అయి ఉంటాం బట్ రికవర్ అవ్వం, ఎక్స్పైర్డ్. అన్ఎక్స్పైర్డ్, ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్. సెకండ్ వన్ పీరియడ్, ప్రోడక్ట్. ప్రోడక్ట్ కాస్ట్ మ్యాక్సిమం ఎక్కడ ఇంకర్ అవుతాం? అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో. ఈవెన్ దో మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో పీరియడ్ వైజ్ బే చేసినా సరే అది ప్రోడక్ట్ కాస్ట్గానే ట్రీల్ చేస్తాం. ఇంకా మిగతా 2 డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఏమవుతాయి? పీరియడ్ బేస్ కాబట్టి పీరియడ్ కాస్ట్. దీని తర్వాత ఏం నేర్చుకున్నాం? డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. మీరు ప్రోడక్ట్ కాస్ట్ని డైరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే డైరెక్ట్ కాస్ట్, ఐడెంటిఫై చేయలేకపోతే ఇండైరెక్ట్ కాస్ట్. నెక్స్ట్ ఈ డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్లోనే 3 కేటగిరీస్: డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈజ్ ఇట్ క్లియర్? పెయింట్ ఉంది కదా, బెంచ్కి మనము పెయింట్ వేసామనుకోండి, పెయింట్ ఏ కేటగిరీలో వస్తుంది? డైరెక్టా, ఇండైరెక్టా? ఎక్స్పెన్సా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము పెయింట్ని మెటీరియల్గా ట్రీట్ చేసే చేయకూడదు. వుడ్కి డెఫినెట్గా పెయింట్ లేకుండా ఇవ్వగలమా వుడ్ని? మరి అక్కడ 2 కేటగిరీస్ వస్తాయి. నార్మల్గా రియల్ బేసిస్ ఎలా అవుతుందంటే కస్టమరే స్పెసిఫిక్గా పెయింట్ కావాలని చెప్పాడు అనుకోండి, ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ మెటీరియల్. కస్టమర్కి రిక్వైర్మెంట్ లేదు, పాసిబుల్ ఉంటే వేస్తాము, లేకపోతే లేదనుకుంటే ఎక్స్పెన్స్గా కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? సో అది కేస్ టు కేస్ బేసిస్ చేంజ్ అవుతూ వెళ్తుంది. బట్ అంత డెప్త్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లెవెల్లో, ఫైనల్ లెవెల్లో మేబీ కావాలి, బట్ ఇక్కడైతే అవసరం లేదు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఒకసారి వేస్ట్ చేయండి 1 minute. సో క్లియర్? ఒకసారి వేస్ట్ చేసుకున్నాండి, టైం ఉంది కాబట్టి. వస్తూ హవర్స్ పెరుగుతాయి మీకు. సో ఇప్పుడే టైం ఉన్నప్పుడు కన్వర్ట్ చేసేయండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. బాయ్. Recording stopped.